కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో చిన్న సిద్దాపూర్, పెద్ద సిద్దాపూర్, గోల్కొండ కాలనీతో పాటు అనేక కాలనీల్లో త్రాగునీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో సమీపంలోని వాగులోని చెలిమెర్లలో త్రాగునీటి కోసం బిందెలు పట్టుకుని వెళ్లి మోసుకుని తీసుకువెళ్లి గొంతు తడపాల్సిన పరిస్థితి అని ప్రజలు వాపోతున్నారు. మిషన్ భగీరథ నల్లాలు ఉన్నా నీళ్లు కలుషితంగా రావడంతో తాగలేకపోతున్నామని, వాగుల్లోని చెలిమల నుండే ప్రతిరోజు త్రాగునీటిని రావాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు కలుషితమే వస్తుందని, రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు పలుపార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నట్లు ఉండి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నీటి కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. నీళ్ళు వస్తానే కానీ అయ్యవాడు తాగుతాడు, అయ్యి ఎక్కడ పొక్కలకెళ్ళి పడుకుంటా వస్తాయో అంతేనా మరి. తాగబుద్ది అయితే తాగుతాళ్ళు తాగటోళ్ళు, కానీ మాకు ఇష్టం కాక తాగుతలేము మేము. నచ్చాక ఎప్పటికి చెలిమ నీళ్ళేనా? ఇప్పటికి డైలీ చెలిమ నీళ్ళే. చెలిమ నీళ్ళు లేని ఉన్నాం. వర్షాకాలం కూడా 4 బిందెలు అడ్వాన్స్ పెట్టుకుంటాం. కానీ ఎందుకు మిషన్ భగీరథ నీళ్ళు మంచిగా ఉంటాయా మరి? అవి ఎట్లా ఉంటాయి, టేస్ట్ ఉండే అవి తాగబుద్ధి కాదు. అచ్చుడు మారుతున్నాయి కానీ తాగబుద్ధి ఎక్కడ కరెక్ట్ వస్తానే లేవు. ఇవాళ రాలే, అవి రానే రావు. అవి ఎప్పుడు వస్తున్నాయి కానీ మండలం లేదు ఎక్కడ నీళ్ళు. సార్ పాప మళ్ళీ అయితే బెజ్జలో చెలిమ నీళ్ళు ఎక్కువ తాగుతారు కదా. ఇప్పుడు తక్కువ ఉన్నది, అప్పుడే అందరు తీసుకుపోయింది. ఎందుకు వస్తారా అసలేవా? అసలేవా? అవి ఎప్పుడు లేదు, బెజ్జూరు మండలం లేదు కానీ పేరుకి అవి మిషన్ భగీరథ నీళ్ళు.